మనకి కమింగ్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ మనకి సర్వీసెస్లో సో వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఓకే విఎం క్రియేషన్ ఈజ్ ద ప్రైమరీ అయితే ఆ విఎం క్రియేషన్లోనే దెర్ ఇస్ అ సమ్ ఆఫ్ సబ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి మనకు లైక్ నెట్వర్కింగ్ స్టోరేజ్ మానిటరింగ్ ఇవన్నీ కూడా మనకి పార్ట్ బై పార్ట్ డిఫరెంట్ సర్వీసెస్ అని ఉన్నాయి మనకి ప్రైమరీగా మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఓకే సో ఎవ్రీవేర్ ఫర్ ఎగ్జాంపుల్ సో క్రియేషన్ ఆఫ్ ద సర్వర్స్ అనేది వెరీ రేరెస్ట్ ఎందుకంటే సో ప్రైమరీగా వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్ యూ పీపుల్ ఆల్రెడీ ఇట్స్ ఎన్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట అంటే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ ఇంకా ఉంటుంది యువర్ జాబ్ ఈజ్ దట్ యు నీడ్ టు సపోర్ట్ ద బిఏయు ఆపరేషన్స్ ఈ ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేయడం అనేది ప్రైమరీగా ఉంటుంది సర్వర్ క్రియేషన్ అనేది ఎప్పుడు చేస్తాం మరి దీన్ని ఎందుకు ఇంటర్వ్యూలో అడుగుతారంటే దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్విరాన్మెంట్లో బిల్డ్ టీమ్ అనే ఒక టీం ఉంటుంది ఈ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రైమరీగా క్రియేషన్ డిలీషన్ అనేది ఒక ప్రైమరీ థింగ్ అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ ఎ ఐఏఎంటీ ఈ ఐఏఎం టీమ్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏమంటే లైక్ ఏ యూజర్ లైక్ ఏ డిలీషన్ ప్రైమరీగా డిలీషన్ అండ్ అడిషన్ యాక్సెస్ ఈ 3 ఏరియాస్లో ప్రైమరీగా డెసిషన్ మేకర్ కింద ఉంటుంది అండ్ బిఏయు టీమ్స్ అంటారు ఈ బిఏయు టీమ్స్లోనే మీకు నాక్ కానీ ఓకే సో డిఫరెంట్ టీమ్స్ అని సపోర్ట్ టీమ్స్ కానీ ప్రొడక్షన్ సపోర్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్స్ ఇంటూ దిస్ వన్ సో ఇక్కడ ఏమంటే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ని యూ హ్యావ్ టు టేకప్ ఇన్ టు ద సపోర్ట్ అంటే 24/7 యువర్ బిజినెస్ రన్నింగ్ అనేది ఉండాలన్నమాట 24/7 మీ బిజినెస్ అనేది రన్ అవుతూ ఉండాలి ఇదే మేజర్లీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ సో ఇక్కడ మీరు జాయిన్ అయిన ఏ కంపెనీ అయినా కూడా ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద బిల్డ్ టీమ్ అనేది చాలా రేర్ సిచ్యువేషన్లో ఉంటుంది బికాస్ ద బిల్డ్ టీమ్ ఈజ్ సమ్ వాట్ టెక్నికలీ హై అండ్ వాళ్ళు కూడా ఉంటారు అంటే లైక్ వాళ్ళు డైరెక్ట్లీ దే ఆర్ వర్కింగ్ విత్ ఆర్కిటెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్ట్గా ఇది కావాలి లేకపోతే నాకు ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ కావాలి ఇన్ని సర్వర్స్ కావాలి అని ప్రైమరీగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ దట్ హౌ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సర్వర్స్ ఇదే ప్రైమరీ ఆబ్జెక్టివ్గా ఉంటుంది సో లెట్ ఇట్ బి హియర్ మనకి వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ సర్వీసెస్లో అజూర్ సర్వీసెస్లో ఓకే వీఆర్ డిస్కస్డ్ అబౌట్ నథింగ్ బట్ సర్వర్ క్రియేషన్ ఈ సర్వర్ క్రియేషన్లో ఏంటి ప్రైమరీగా హిడెన్ పార్ట్ ఇస్ ద రిసోర్స్ గ్రూప్ అండ్ జోన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ మానిటర్ సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యువర్ సర్వర్ దీంతో పాటు మీకు ఆ ఇమేజ్ కూడా లైక్ ఐఏఎం అంటారు ఓకే సారీ ఏఎంఐ ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఇమేజ్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ సో అదే రకంగానే ద సెకండరీ హైలైట్ ఆఫ్ ద సర్వీస్ ఈజ్ కాల్డ్ ఓకే మనకు దీనిలోనే ఇన్బిల్ట్ కానీ నెట్వర్క్ కానీ ఓకే సో దెర్ ఈజ్ ఏ స్టోరేజ్ కానీ ఓకే అండ్ మనకు సెక్యూరిటీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మీకు ఈ డిఎన్ఎస్ యాక్టివిటీస్ కానీ ఎంటైర్ సెక్యూరిటీ పోర్ట్స్ కానీ ఎనేబులింగ్ కానీ ఓకే సో మానిటరింగ్ కానీ సో దీస్ ఆర్ ద సమ్ ఆర్ ద హైలైటెడ్ ఐటమ్ చెప్పాలంటే ఒక 10లో ఒక టాప్ 5 సర్వీసెస్ అంటారు కదా ఈ టాప్ 5 సర్వీసెస్ అనేవి మీకు ఎలా హెల్ప్ అవుట్ చేస్తాయంటే ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ టు మూవ్ ఆన్ ద యువర్ ప్రాసెస్ మీ ప్రాసెస్ రన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడే ప్రైమరీ ఆబ్జెక్టివ్సే ఇవ్వన్నమాట ఓకే సో ఇదే రకంగానే మనము నెట్వర్కింగ్ ఈజ్ అ ప్రైమరీ ఆబ్జెక్ట్ ప్రతి కంపెనీలో నెట్వర్కింగ్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు రైట్ సో మనం నెట్వర్కింగ్ సైడ్ మళ్ళీ మనం ఏం చేయాలి
why I need to work on networking? ఎందుకు వర్క్ చేయాలి నేను నెట్వర్క్లో? మీరు చాలామంది ఐడియా, ఐ థింక్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద ఐడియా ఆన్ ద సమ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో కానీ ఓకే ప్రొడక్షన్ సపోర్ట్లో చేస్తూ ఉంటారు. నెట్వర్కింగ్ అనేది మన ప్రైమరీ కాదు, కానీ నేను ఎందుకు నెట్వర్క్ సర్వీస్ గురించి నేను నేర్చుకోవాలి? వై ఐ నీడ్ టు లర్న్? అంటే ఇన్స్టెంట్స్ని కమ్యూనికేషన్ అవ్వాలి కదా సార్. అంటే మనం సర్వర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది సార్. ఓకే, సో అది నెట్వర్క్ టీం ఉంది కదా, బట్ నేను ఎందుకు చేయాలి అంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద బిఏయు ఆపరేషన్స్ టీమ్. ఓకే, ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగారు. మనకు స్టోరేజ్ టీం ఉంది, నెట్వర్క్ టీం ఉంది. ఓకే, వై యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎందుకు తీసుకోవాలి? అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ మనం కూడా యాక్సెస్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు నెట్వర్క్ టీం ఉన్నా కూడా మనకి కూడా ఉంటుంది కదా సార్ యాక్సెస్ చేయడానికి, యూజ్ చేస్తాం కదా సార్. యా, సో ద ప్రైమరీ If they are unable, చెప్పండి. if they are not available at any situation, maybe we can handle it. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనకు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఓకే, యూ విల్ బీ హ్యావింగ్ ద నర్స్, ఓకే, డాక్టర్ ఉంటాడు, అండ్ డాక్టర్లోనే లైక్ జూనియర్ డాక్టర్ కూడా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు బేస్డ్ ఆన్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నర్స్ కానీ జూనియర్ డాక్టర్, నర్స్ వచ్చి ఓకే, సో షీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఆల్ ద డీటెయిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్ చేసుకుందాం అనుకోండి, వాట్ ఈస్ వాట్ ఆర్ సమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దాని తర్వాత దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ టు ద జూనియర్ డాక్టర్ని అప్డేట్ చేస్తాడు. ఓకే, సో ఈ జూనియర్ డాక్టర్ సివియారిటీని బట్టి ఓకే ప్రైమరీ డాక్టర్ ఆర్ సీనియర్ డాక్టర్ని ఓకే దెర్ ఈజ్ వన్ ఛానల్ ఆఫ్ మెకానిజం అనేది ఫాలో అవుతారు. సో ఇక్కడ వెదర్ యు ఆర్ డూయింగ్ బిఐయు ఆపరేషన్స్ అంటే ఏంటి? మీ ఎన్విరాన్మెంట్ 100% అప్లో ఉండాలి. అది ఏదన్నా టెక్నాలజీ వాడండి, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా వాడండి, లేకపోతే లెగసీ మోడల్ వాడండి, వాట్ ఎవర్ మేబీ, మీ సర్వర్ అనేది ఎప్పుడు 100%లో ఉండాలి. అండ్ యూజర్ రిక్వెస్ట్కి సపోర్ట్ చేయాలి. లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకోండి, దట్స్ ద సేమ్ మెకానిజం హియర్ ఆల్సో. ఓకే, సో దీనిలో మీరేంటి, యు ఆర్ ద కాల్ ఫ్రంట్ అండ్ వ్యారియర్స్ అంటారు. అంటే మీరు యుద్ధంలో భయంకరమైన ఎక్స్పర్ట్ అని కాదు, కానీ కంట్రోలింగ్ ఆఫ్ మెకానిజం అంటే ఎవరన్నా ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ అనేది మీరు ఇస్తారన్నమాట. ఓకే, సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి దేర్ ఈజ్ ఒక నెట్వర్క్ పోర్ట్ అనేది డౌన్ అయింది అనుకోండి 22, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 5409 ఒక బ్యాకప్ పోర్ట్ అనేది డౌన్ అయింది, యూ గాట్ అన్ అలర్ట్. సో మీకు ఎలా వస్తుంది, అలర్ట్ ద్వారా మీకు ఒక టికెట్ అనేది మీకు అసైన్ అవుతుంది. లెట్ ఇట్ బి మీరేం చేస్తారు, పర్టికులర్ ఎవ్రీథింగ్ ఈజ్ డిప్లాయిడ్ ఆన్ సర్వర్లో వ్యాలిడేట్ అనేది చేస్తారు. సో బై యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ LSA 519 పర్టికులర్ పోర్ట్ నెంబర్ చేసిన తర్వాత యూ గాట్ సమ్ ఇష్యూ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ పర్టికులర్ ఇష్యూ అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత విత్ యువర్ అప్డేట్స్, సో మీ యొక్క అప్డేట్స్ మీరేం చేస్తారు, ఈ పీపుల్ ఆర్ సో ఈ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ లైక్ ఏ నెట్వర్క్ టీమ్. ఓకే, అర్థమైందా? గాట్ అప్.
థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అదే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మనము ఏ రకంగా చేస్తాం. సో ఇక్కడ నెట్వర్క్ టీమ్ అన్నా పర్వాలేదు, స్టోరేజ్ టీమ్ అన్నా పర్వాలేదు, లేకపోతే ఏ టీమ్ అయినా పర్వాలేదు. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్ మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా దెర్ ఈస్ అ నెట్వర్క్ టీమ్ ఉంది, VMware టీమ్ ఉంది, దెర్ ఈస్ అ డెడికేటెడ్ టీమ్ విల్ బి దేర్, బట్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్ ఐ నీడ్ టు డూ ద primary analysis and later on I will move it to the based on the criticality of the thing. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీ దగ్గర మీరు ఏం చేశారు, ఒక మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సంథింగ్ నాకు ఏం లేదు, నాకు చిన్న గాయం ఉంది, లేక చిన్న ఆయింట్మెంట్ కావాలన్నా ఏదన్నా సింపుల్గా ఉన్నట్టయితే ద ఫ్రంట్ లెవెల్ పీపులే సార్ట్ అవుట్ చేసేస్తారు, రైట్? దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద థింగ్ అంటారు. ఓకే, సో అదేమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెట్వర్క్కి వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి మనకు ఇక్కడ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ద నెట్వర్కింగ్ మనకి ప్రైమరీగా దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, లైక్ ఐపీ. వాట్ ఈజ్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్, MAC అడ్రస్, ఓకే, గేట్వే, గేట్వే ఐపీ, ఓకే, అండ్ సిఐడిఆర్. ఓకే, సో దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద టర్మినాలజీస్ అనేవి మనకు ఉన్నాయి నెట్వర్కింగ్లో. సో నో నీడ్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ టు ద టెక్నాలజీ, బట్ ఐపీ అడ్రస్ అనేది ఏంటి మనకు ఒక్కొక్క సర్వర్కి అలొకేట్ చేసి వన్ ఆఫ్ ద యూనిక్ నంబర్ అలాగే సర్వర్ ఐపీ. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ డివైస్కి అలొకేట్ చేసి వన్ కైండ్ ఆఫ్ 16 డిజిట్ ఆఫ్ ఒక యూనిక్ ఐపీ లాంటిది. ఓకే, సో గేట్వే అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ బయట అవుట్ సైడ్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే యు ఆర్ యూజింగ్ ద గేట్వే ఐపీ. సో గేట్వే ఐపీస్ అనేది ఎప్పుడన్నా విన్నారా? వాట్ ఈస్ ద గేట్వే ఐపీ అనేది బై ఛాన్స్? ఎగ్జాక్ట్గా తెలియదు ఏమంటారు. సో గేట్వే ఐపీ అంటే సింపుల్గా నేను AWSలో సర్వర్ క్రియేట్ చేశాను, ఆర్ అజూర్లో. ఈ అజూర్ సర్వర్ని నేనేం చేస్తున్నాను, అవుట్ సైడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాక్సెస్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి మీ డేటా సెంటర్ వచ్చి దుబాయ్లో ఉందనుకోండి, కానీ నేను ప్రజెంట్ ఇండియాలో TCSలో జాయిన్ అయ్యాను. TCSలో నేను ఆ సర్వర్ని యాక్సెస్ చేస్తున్నాను, సో ఒక ఎన్విరాన్మెంట్ నుంచి సర్వర్ బయట యాక్సెస్ అవ్వాలంటే ఇంటర్నెట్ గేట్వే అనేది ఏం చేస్తుంది, ట్రాఫిక్ని డినే అనేది చేస్తుంది అన్నమాట. అంటే మీ గేట్వే అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ అలౌ ద ట్రాఫిక్ టు ద ఎన్విరాన్మెంట్, ట్రాఫిక్ని అలౌ చేస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు మూవ్ ఆన్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే, అంటే ఆ లోపల ఉన్న సర్వర్ని యాక్సెస్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. మీరు లాగిన్ అయిన ఏ సర్వర్లో కానీ లైనక్స్ సర్వర్లో netstat -nr అని ఒక కమాండ్ కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఐ విల్ షో యూ అంటే ద VMwareలో నాకు ఒక సర్వర్ ఉంది, జస్ట్ లెట్ మీ షో యూ అంటే ఇది ఏ రకంగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సర్వర్ VMwareలో. ఈ సర్వర్ అనేది ఎక్కడ ఉంది, VMware లోపల ఉంది. యూ గోట్ అ పాయింట్, రైట్? VMware లోపల సర్వర్ అనేది ఉంది, ఇట్ ఈజ్ ఇన్ టు ద డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ సర్వర్ని అప్ అయిన తర్వాత అవుట్ సైడ్ నుంచి నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, VMware ఈజ్ అ కైండ్ ఆఫ్ ఒక ప్రైవేట్ ఎన్విరాన్మెంట్. సో లెట్ వి జాయిన్ హియర్. సరే, బూట్ అవ్వనివ్వండి, 1 minute. Let me server can boot up.
ఇది సర్వర్ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి నెట్ స్టాక్ -nr. సో ఇక్కడ ఒక గేట్వే ఐపీ అనేది ఉంది. ఈ గేట్వే ఐపీ అనేది ఏం చేస్తుంది, మన సర్వర్ని అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి అంటే మీ ఇంటర్నెట్ గేట్వే. మీరు లాగిన్ అవుతున్నారు కదా ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ ద్వారా మన సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అవ్వడం, దట్ ఈస్ ద కాల్ ఇంటర్నెట్ గేట్వే ద్వారా కనెక్ట్ అవ్వడం. సో మీ సర్వర్ ఎప్పుడైనా అప్ అవ్వకపోయినా చేయకపోయినా పోర్ట్ నంబర్లే కాదు, ఈ గేట్వే కనెక్ట్ అవ్వకపోయినా కూడా వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. ఓకే, యూ గోట్ అ పాయింట్ రైట్? ఎనీ డౌట్స్? సార్ ఒకసారి ఏమైనా ప్రాక్టికల్గా చూపిస్తారా సార్? అంటే అజూర్ కనెక్ట్ అయ్యి అజూర్ సర్వర్, ఇప్పుడు మీరు అజూర్ సర్వర్ మీరు బయట నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఇప్పుడు కనెక్ట్ అయ్యారనుకోండి. ఓకే సార్. సో కనెక్ట్ అయ్యేది త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతారు, సేమ్ థింగ్. ఓకే, సో మీరు ఒక్కసారి అజూర్లో సెట్టింగ్స్, ఒకసారి అజూర్ స్క్రీన్ లాగిన్ అయ్యారా? ఒకసారి స్క్రీన్ షాట్. బయట ఉన్నాను సార్, బయట ఉన్నాను సార్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. సరే అయితే నేను ఒకసారి ట్రబుల్ షూటింగ్ కూడా చూపిస్తానండి. ఓకే, ఏం లేదు, మనకి సెట్టింగ్స్లో ఓకే నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడ మనకు ఇంటర్నెట్ గేట్వే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గేట్వే ఆప్షన్ అనేది చెక్ చేయాలి. ఓకే, ఒక్క నిమిషము, కొంచెం నెట్వర్క్ మారుస్తాను, కొంచెం స్లోగా ఉంది. 1 minute జస్ట్. ఓకే సార్. యా, సారీ, సమ్ నెట్వర్క్ ఏదో గ్లిచ్ ఉంది, స్లోగా ఫాలో అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైమరీగా ఎలాగంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జనరల్గా మనకు వస్తుంటాయి. ఓకే, సో దట్ కుడ్ బి ఎనీథింగ్. మనకు నెట్వర్క్ సర్వీస్ ఇష్యూ ఉండొచ్చు, సర్వర్ ఇష్యూ ఉండొచ్చు, పోర్ట్ నెంబర్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా కూడా వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ LS of -i22. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పోర్ట్ నెంబర్. ఈ పోర్ట్ నెంబర్ ఏం డిఫైన్ చేస్తుంది, మన పర్టికులర్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ అయిందా లేదా అనేది చెక్ చేసేది ఈ పర్టికులర్. ఓకే, సో పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ అయిందా లేదా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పోర్ట్ నెంబర్ ఈజ్ నాట్ ఎనేబుల్డ్. ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఏదన్నా ఒక సర్వీస్ ఉంటే మనం స్టార్ట్ చేస్తాము. ఇఫ్ నాట్, వీఆర్ గోయింగ్ టు సెండ్ అ మెయిల్ ఆర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద నెట్వర్కింగ్ టీమ్. సో నెట్వర్కింగ్ టీమ్ అనేది ఈ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాను ఒక గేట్వే సర్వర్ ఐపీ ఆర్ ఏదన్నా ఒక సర్వర్ అనేది మనకు పింగ్ చేస్తుంటే మనకు పింగ్ అవ్వట్లేదు, నథింగ్ బట్ సర్వర్ అయితే అప్లో ఉంది. దట్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద నెట్వర్క్లో మనకు VLAN అని ఉంటుంది. ఎనీబడి ఐడియా అబౌట్ VLAN? VLAN అంటే తెలుసా? నో సార్. LAN అంటే తెలుసా? మీకు క్లియర్గానే ఉంది, నేను మ్యూట్లో ఉంది. LAN అంటే ఏంటి? ఎనీబడి ఐడియా? LAN, WAN, బ్యాక్ అంటే లోకల్ నెట్వర్క్ సార్. లోకల్ ఏరియా నెట్వర్క్, You should stop నెట్వర్క్. ఓకే, సో బేసిక్గా LAN అండ్ WAN అనేది ఎప్పుడు ఇచ్చేస్తాము, ఒక ఏరియా అనేది మీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్, మీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద నెట్వర్క్ అనేది వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇంటర్నెట్ వాడేది మ్యాన్ కింద వస్తుంది. ఓకే, సో హియర్ ఎవ్రీ LAN, WAN, MAN అనేది కూడా త్రూ ద ఒక నెట్వర్క్ ఛానల్ ద్వారా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లో వచ్చేటప్పటికి మీకు రౌటర్స్ అనేది యూజ్ చేస్తారు. సో మీ ఇంట్లో నెట్ కనెక్షన్కి రౌటర్స్ వాడుతుంటారు, గమనించారు ఎప్పుడన్నా?
ఎస్ సార్. రౌటర్ అంటాం. వాట్ ఈస్ ద రౌటర్? ఇంటర్నెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కానీ మనం జియో కానీ తీసుకున్నప్పుడు సమ్వేర్ నుంచి వస్తుంటుంది. ఈ రౌటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ హోల్డ్ యూ ద నెట్ అండ్ అక్కడి నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకే హౌస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ హాల్లో ఒక టీవీ, బెడ్రూమ్లో ఒక టీవీ, ఇంకో బెడ్రూమ్లో ఒక టీవీ, అలా ఒక 3 టీవీస్ 3 కనెక్షన్స్ అనేవి రౌట్ చేశారనుకోండి. సో ఈ రౌటింగ్ ఏం చేస్తుంది, మల్టిపుల్ వేలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీన్స్ డేటా మూమెంట్ అనేది చేయడానికి ఉపయోగిస్తుంది. అదే రకంగానే వీలాన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏడబ్ల్యూఎస్లో కానీ అజూర్లో కానీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ అ కాల్ వర్చువల్ ల్యాన్. ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఈజ్ దట్ హియర్ వెరీ సింపుల్. హియర్ మనకి వర్చువల్ ల్యాన్ అనేది ఓకే ఇట్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ ఎథర్నెట్స్ ఆర్ యువర్ ఎథర్నెట్స్ అనేవి ఉంటాయి. ఎథర్నెట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. సో ఈ రకంగా దీన్ని ఎథర్నెట్ అంటారు. ఈ ఎథర్నెట్స్ అనేవి మనకు దాంట్లో అవైలబుల్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద వే హౌ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ టు ద నెట్వర్క్. మనం నెట్వర్క్ టీమ్కి ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఐపీ అడ్రస్తో పాటు ఈ ఎథర్నెట్స్ కూడా ఆటోమేటిక్గా సర్వర్ కనెక్ట్ చేస్తారు. సో దిస్ వాల్యూస్, సో ఈ వాల్యూ అనేది మనకు ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయినప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద లాట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు పింగ్ అవ్వట్లేదు, యువర్ ఫేసింగ్ ద సమ్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ టు ద కనెక్టివిటీ, లేకపోతే మీకు గేట్వేలో కానీ లేకపోతే అండ్ నెట్ మాస్క్లో కానీ ఓకే మ్యాక్లో కానీ. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఏమన్నా పింగ్ అవ్వకపోయినా చేయకపోయినా ఆర్ ప్యాకెట్ డ్రాప్స్. ప్యాకెట్ డ్రాప్స్ అంటే ఐడియా ఉందా? ప్యాకెట్ డ్రాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సర్వర్ని పింగ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మై ఐపీ, సర్వర్ ఐపీ, ఇది సర్వర్ ఐపీ, పింగ్ స్పేస్ ఇది అంటాము. సో ప్యాకెట్ డ్రాప్స్ అంటే ఐడియా ఉందా? ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి కిరణ్ గారు, నేను చేస్తున్నది ఏంటిది, దీన్ని ఏమంటారు, ప్యాకెట్ డ్రాప్స్ అంటే ఏంటి? సో మీకు క్వశ్చన్ ఇలాగే వస్తుంది, హ్యావ్ యూ వర్క్ విత్ నెట్వర్క్ టీమ్? వాట్ కైండ్ ఆఫ్ ద సినారియోస్ హ్యావ్ యూ వర్క్ విత్ నెట్వర్క్ టీమ్? సో ద క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద సర్వర్ ఈజ్ నాట్ రీచబుల్, నాట్ కనెక్టింగ్ ప్రాపర్లీ, ఎలా వస్తుందంటే సర్వర్ నుంచి కీప్ ఆన్ డిస్కనెక్ట్ అవ్వడము, లేకపోతే సడన్గా స్లో అయిపోవడము, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రిపీటెడ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ నెట్వర్క్ టీమ్. నెట్వర్క్ టీం వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ దట్ పింగ్ ద పర్టికులర్ ఐపీ అడ్రస్, ఆర్ దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్డ్ టీసీపీ డంప్. టీసీపీ డంప్ ఆఫ్ పర్టికులర్. ఈ టీసీపీ డంప్ అంటే ఏంటి, మన సర్వర్ యొక్క సర్వీసెస్ యొక్క నెట్వర్క్ అనేది అక్నాలెడ్జ్ అండ్ రీఅక్నాలెడ్జ్ అవుతుందా అని చెప్పే మెకానిజంనే దీన్ని మనము టీసీపీ డౌన్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నెట్వర్క్ సరిగ్గా లేకపోతే ఇక్కడ మీ అక్నాలెడ్జ్ అండ్ రీఅక్నాలెడ్జ్ అనేది అవ్వదు. హోప్ యూ రిసీవ్. కేశవ్ గారు అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. యా, నెట్వర్క్లో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్. సే క్రియేషన్ ఆఫ్ ద సర్వర్, క్రియేషన్ ఆఫ్ ద నెట్వర్క్, దట్స్ మనకి ఎక్కువ టైం పట్టదు. బట్ ద థింగ్ ఇస్ దట్ యూ నీడ్ టు నో ద ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఇక్కడ మనకేంటి, మనము ఈ పర్టికులర్ థింగ్లో ఈ లాగ్స్ ఉన్నాయి కదా, ఈ లాగ్స్ని నెట్వర్క్ టీం వాళ్ళకి పంపిస్తాం. టెర్మినాలజీ అనేది రేపు నేను ఈ క్లాస్లో ఇదే అడుగుతాను, నాకు ఈ టెర్మినాలజీ అనేది మీరు చెప్పగలగాలి. ఓకేనా? షూర్ అండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి బ్యాక్వాస్, అందుకోసమని ఒకరోజు డిలే అయినా ప్రాబ్లం ఏం లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, బట్ వాట్ ఈస్ ద పర్టికులర్ థింగ్ అనేది నాకు జస్ట్ ఒక క్లాస్ అప్డేట్ ఇచ్చినప్పుడు దట్స్ అమౌంట్. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, ఒకసారి గో త్రూ చేయండి. ఓకే. పన్నేసరి